వేరే మతాలకు సంబంధించి ఆచారాల విషయంలో నువ్వు విమర్శించే హక్కు ఉంది కదా అని చెప్పి నువ్వు చర్చిలో, పవిత్ర స్థలాల్లో, చర్చిలో గాని, మసీదులో గాని, గుడుల్లో గాని వేరే మతాలకు సంబంధించి వారికి వినపడేలాగా దూషించడం కావచ్చు, మత ఘర్షణ తీసుకురావడం కావచ్చు, అలాంటివి పవిత్ర స్థలాల్లో చెయ్యకూడదు. అది చట్టరీత్యా నేరము. ఏదైనా సరే ఈ పాస్టర్ గారు కావచ్చు, ఈ విధంగా ఎవరైనా సరే సనాతన ధర్మంలో లోపాలు మీకు ఉన్నాయడలా, లేదా వేరొక మతాల్లో లోపాలు ఉన్నాయడలా, ఆర్టికల్ 25 ప్రకారము వేరొక మతాన్ని, వారి యొక్క ఆచారాలను విమర్శించేటువంటి హక్కు ఉన్నది. అది కూడా సంస్కారవంతమైన భాషతో విమర్శించేటువంటి హక్కు ఉన్నది. కానీ అది చర్చిలో కాదు. కానీ దానికి సంబంధించి ఏదైనా చర్చా వేదికలు పెట్టుకుంటే సపరేట్గా మీరు పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ శతాబ్దాలుగా జరుగుతూనే, ఇలాంటి చర్చలు అనేది కొత్తవి కాదు. ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్ఫెయిత్ డైలాగ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. సమాజంలో ఒక సామరస్యం తీసుకురావడానికి, ఒక సౌభ్రాతత్వం తీసుకురావడానికి అన్ని వర్గాల వారు కృషి చెయ్యాలి.